రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పంకు ఎమ్మెల్యేనే అని 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించిన కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత పాలకులు కక్షపూరితంగా కుప్పం అభివృద్ధిని అడ్డుకున్నారని, టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై కుప్పం అభివృద్ధి అన్స్టాపబుల్ అని, అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకే స్వర్ణకుప్పం విజన్ 2029 నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఆవిష్కరించారు. 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి వివరించారు. 2024 ఎన్నికల తరువాత తాను రెండవసారి కుప్పం వచ్చానని, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి దానికి స్పెషల్ ఆఫీసర్గా యువ IASకు బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. కుప్పంలో దాదాపు 65,000 కుటుంబాల వరకు ఉన్నాయని, ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకున్నామని తెలిపారు. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తానని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో పేదరికం లేకుండా ఉండేందుకు ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకువస్తామని తెలిపారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించి 15,000 ఉద్యోగాల కల్పన, 100% సోలరైజేషన్, రహదారుల నిర్మాణం, జనాభా పెరుగుదలకు ప్రోత్సాహకాలు, నైపుణ్య శిక్షణా కేంద్రాల ఏర్పాటు, కార్గో ఎయిర్పోర్ట్ పూర్తి చేయడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, 100% మరుగుదొడ్ల నిర్మాణం, అర్హులకు పెన్షన్లు, దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ల పంపిణీ, సూపర్ స్పెషాలిటీ ఏరియా ఆసుపత్రి నిర్మాణం, జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత నీరు, ఎలక్ట్రికల్ సైకిళ్ల పంపిణీ, డాక్రా మహిళలకు ప్రోత్సాహకాలు అందించే కుప్పం నియోజకవర్గాన్ని మోడర్న్ టూరిజం హబ్గా తయారు చేయడం వంటి నిర్దిష్ట ప్రణాళికతో స్వర్ణకుప్పం విజన్ 2029 రూపొందించామని అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో విధ్వంసన పాలన సాగిందని, వ్యవస్థలను భ్రష్టు పట్టించారని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. ఎవరిని స్వేచ్ఛగా మాట్లాడనివ్వలేదని, ప్రజలను అణచివేశారని విమర్శించారు. వారికి మంచి చేయాలనే ఆలోచనే లేదని తెలిపారు. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి బాట పట్టాలంటే వైసీపీని ఓడించాలని తాను, నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు స్పందించి బ్రహ్మరథం పట్టారని, తాను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశానని, 10 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశానని, రాజకీయాలంటే ఆషామాషిగా తీసుకోకుండా పబ్లిక్ పాలసీ తీసుకొస్తే చరిత్ర తిరగరాయొచ్చని భావించాడని తెలిపారు. అదే అమలు చేసి అద్భుత ఫలితాలు సాధించాడని అన్నారు. ఒక సమర్థ నాయకుడు ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించిన పార్టీ తెలుగుదేశమేనన్నారు. ద్రవిడ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్దేనని, దురదృష్టవశాత్తు దేవాలయం లాంటి యూనివర్సిటీలను కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా వైసీపీ వాడుకుందన్నారు. వర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. నాడు విజన్ 2020 అని నినాదమిస్తే కొంతమంది హేళన చేశారన్నారు. 1995లో తాను సీఎంగా ఉన్నప్పుడు సైబరాబాద్ ప్రాంతమంతా రాళ్లు రప్పలతో ఉన్నాయని, అక్కడ ఐటీని అభివృద్ధి చేసేందుకు హైటెక్ సిటీ నిర్మించాడని తెలిపారు. ప్రపంచంలోనే ఐటీ సిటీగా హైదరాబాద్ తయారవుతుందని ఆనాడే చెప్పానని, తాను టీడీపీ హయాంలో వేసిన పునాది కారణంగా తలసరి ఆదాయంలో నేడు దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. కష్టపడి పనిచేస్తే సాధించలేనిదేమీ లేదని తెలిపారు. మనమంతా సమిష్టిగా పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. మహాత్ముడు స్వాతంత్ర్యం సాధించారు. పేద కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు ప్రధానిగా దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని, మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నీటి భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. జూన్లోగా హంద్రీ నీవార్ జలాలను పాలేరు వాగుకు తీసుకొస్తానని, ఈ వాగుపై చెక్ డ్యాం కూడా నిర్మిస్తామని తెలిపారు. నీటి భద్రత, కరువు నివారణ కోసం గోదావరి నీటిని బనకచెర్లకు తీసుకువెళ్లేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. టెక్నాలజీ సాయంతో వ్యవసాయం లాభసాటిగా మార్చడంతో పాటు ఖర్చు తగ్గించే విధానాలపై దృష్టి పెట్టామన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ నినాదాన్ని ప్రజల్లోకి ఉధృతంగా తీసుకువెళ్తామన్నారు. భవిష్యత్తులో డీప్ టెక్నాలజీదే హవా అని, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకువచ్చి 150 సేవలు అందించబోతున్నామని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో సంవత్సరాల తరబడి జనాభా పెరుగుదల రేటు క్షీణించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఏపీ జనాభా గ్రోత్ రేట్ 1.5%, దక్షిణ కొరియా 5%గా ఉందన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానమిచ్చి కుప్పం అభివృద్ధికి తీసుకుంటున్న ప్రణాళికలను వివరించారు. 140 యూనిట్లు మళ్ళా గ్రిడ్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒక 55,000 రూపాయలు అప్పు ఉంటుంది కాబట్టి ఒక 4-5 సంవత్సరాలు గ్రిడ్కి గాని కరెంట్ ఇస్తే మీరు వాడుకున్న కరెంటు ఉచితం. 5 ఏళ్ల తర్వాత ఆ ప్యానల్స్ మీ సొంతం అవుతాయి. అక్కడి నుంచి మీకు ఆదాయం వస్తుంది. మళ్ళీ ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దగ్గర 300-400 అంటే సంవత్సరానికి 4,000 రూపాయలు మీకు కరెంటు ఉచితంగా వస్తుంది. ఖర్చు లేకుండా ప్యానల్స్ మేమే పెట్టి తద్వారా డిపార్ట్మెంట్కి మిగిలిన కరెంటు తీసుకుంటే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ చేస్తే
తద్వారా 5 ఏళ్ల తర్వాత మీకు ఉచితంగా వచ్చినప్పుడు మళ్ళీ మీకు అదనంగా ఒక 4,000 రూపాయలు 5,000 రూపాయలు సంవత్సరానికి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇదే మాదిరిగా మీ యొక్క సబ్ స్టేషన్లోని కుసుమ్ అనే పేరుతో ప్రధానమంత్రి ఇచ్చినటువంటి సబ్సిడీ తీసుకుని తద్వారా ఎంత అవసరమైతే కరెంట్ అక్కడక్కడే ఉత్పత్తి చేస్తాం. అక్కడ ఉత్పత్తి చేసి మీ వ్యవసాయానికి కరెంటు ఉచితంగా ఇస్తాం. ఇండ్ల పైన కరెంటు ఉత్పత్తి చేసి మీరు కరెంటు ఉచితంగా వాడుకుంటే ఇండ్లకు కరెంటు ఉచితం, వ్యవసాయానికి కరెంటు ఉచితం. అంటే కరెంటు బిల్లు కట్టే పనే లేదు. మీకు కరెంటు బిల్లు భారమైందనే ఈ రోజుల్లో మీకు ఉచితంగా కరెంటు ఇవ్వడం అనేది నాకు కూడా ఎంతో సంతోషంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ సైకిళ్ళు ఉన్నాయి, మోటార్ బైకులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ట్రాక్టర్లు, బస్సులు అన్ని కూడా మోటార్ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ గా తయారు చేసేస్తాం. కుప్పం మొత్తం అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ అయిపోతే పొల్యూషనే లేదు. పొల్యూషన్ లేకపోతే మీ ఆరోగ్యం పెరుగుతుంది. 60 ఏళ్లు బతికేవాళ్ళు 80 ఏళ్లు బతకచ్చు, 80 ఏళ్లు బతికేవాళ్ళు 100 ఏళ్లు బతకచ్చు. ఈరోజు క్యాన్సర్ వస్తా ఉంది, అనేక జబ్బులు వస్తున్నాయి. దానికి ప్రధానమైన కారణం మనం చూస్తే ప్రధానమైన కారణం మనం చూస్తే మనం అందరం కూడా పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ లో ఉన్నాం. ఎక్కడ చూసినా కాలుష్యం, ఎయిర్ కాలుష్యం, గాలి పీల్చే గాలి కలుషితం, తినే తిండి కలుషితం. మీరు తినే తిండి చూస్తా ఉంటే ఫెర్టిలైజర్స్ అన్ని వేసి ఆ ఫెర్టిలైజర్స్ మనం తింటున్నాం. లేదంటే పెస్టిసైడ్స్ అన్ని కొట్టి ఆ పెస్టిసైడ్స్ అన్ని కొట్టిన ఆహార పదార్థాలు మనం తింటున్నాం. ఎక్కడికి పోయినా పొల్యూషన్. ఇంట్లో నుంచి మీరు ఏం చేస్తున్నారంటే ఇల్లు శుభ్రం చేస్తున్నారు, చెత్త ఊడుస్తున్నారు, రోడ్డు మీద వేస్తున్నారు.